దేవుడి మీద నోరు పారేసుకోకమ్మా. పంచేంద్రియాలు పనిచేయకుండా చేస్తాడు. నువ్వు మంచాన పడితే నీ చిన్న కోడలు నీకు ముద్ద కూడా పెట్టదు. శాపాలు పెట్టింది చాలే గాని ఇదిగో ఇంట్లో పనులు పక్కన పడేసి నిధి అంటూ బయట తిరిగితే ఒప్పుకోను. రామాని నిర్దోషం నిరూపించుకోమంది నువ్వే కదమ్మా. తన ప్రయత్నంకి ఎందుకు అడ్డుపడుతున్నావు? నాకు ఆ దేవుడే దారి చూపిస్తాడు సార్. నేను ధైర్యంగానే ఉన్నాను. ఒక్క నిమిషం. యాక్చువల్లీ నా ఫ్రెండ్ వసుంధర అని పెద్ద లాయర్ ఉంది, తనకి కాల్ చేస్తున్నాను. 1 సెకండ్. హలో వసు, ఈ గృహహింస వాళ్ళ మీద కేసు పెట్టడానికి ఏ సెక్షన్ ఉంటుంది? ఓ ఐపీసీ 498A. అసభ్య పదజాలం వాడితే సెక్షన్ 354A. మరి ఆస్తి కోసం బెదిరించడం? ఆహా, అవునా? ఇవన్నీ పెట్టి లోపలేస్తే జీవితంలో ఇక బయటికి రారు కదా. ఓకే ఓకే వసు, థ్యాంక్ యూ సో మచ్. అవసరమైనప్పుడు చెప్తాను. అమ్మో, ఇదేదో నా గురించి అనుకుంటా. జారుకుంటే మంచిది. ఇదిగోమ్మా నీ పేపర్లు. అత్తయ్య ఉండమ్మా, నాకు అవతల బోల్డ్ అంత పనుంది. రామా, గుడి గురించి నువ్వు చేసిన పోరాటం బూడిదలో పోసిన పన్నీరు కాకూడదు. నీకు అనుమానం ఉన్న వాళ్ళ మీద కంప్లైంట్ చేద్దాం, ఖచ్చితంగా బయటకు వస్తారు.